సగటు మనసులు చాలా మంది పేదలు ఎంతో ఇంతో కష్టపడి హైదరాబాద్ ఇవాళ ఇల్లు కట్టుకుంటే ఇవాళ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆడెక్కడో అమ్ముకొని వెళ్ళిపోతుండు. ఇప్పుడు బాగా బాధపడేది ప్రజలు. కాబట్టి ఇట్లాంటివి రాకుండా చూడాలని నేను కోరుతున్నాను. ప్రేమ్ గాంధీ గారు, మీరు ఈ నమస్తే అండి. ఈ అంశం మొదటి నుంచి చివరికంట కొనసాగాలనేటటువంటి కోరుకుంటున్న వాళ్ళలో మీరు కూడా ఉన్నారు. క్లీన్ కావాలి హైదరాబాద్, అయితే ఆ అక్రమాలన్నీ సాఫ్ కావాలనేది మీరు కోరుకుంటా ఉన్నారు. మీ పార్టీ తరఫున కూడా అదే ఉద్దేశం. అయితే జరుగుతున్నటువంటి అంశం పైన మీ పార్టీ నాయకులకు కొన్ని అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ ఓవరాల్గా జరుగుతున్న ప్రక్రియనైతే తప్పు అని మీరు ఎక్కడ పట్టలే కదా ప్రేమ్ గాంధీ గారు? అవునండి. ముందుగా టీవీఆర్ ప్రేక్షకులు మరియు వివిధ పార్టీ నుంచి నాయకులు అందరికి నమస్కారం. ఇక్కడ మనము ఒక అంశం కూడా మాట్లాడదాం. నిజంగా కూడా భవిష్యత్ తరం కోసం చేస్తున్నటువంటి హైడ్రా అనేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా స్వాగతిస్తుంది. కానీ తూతూ మంత్రంగా చేసి లేదా కొంతమందిని ఏదో ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తే బాగుండదు అనేది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. తర్వాత ఒక విషయం చెప్తా. నాగార్జున గారు కన్వెన్షన్ ఉన్నటువంటి నాగార్జున గారు ఒక ప్రస్తావన వచ్చినప్పుడు ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన అంటున్నాడు, నేను కూడా లంచాలు ఇచ్చేటువంటి పరిస్థితి దాపరిచింది అనేటువంటి వర్డ్ ఆయన మాట్లాడు. అంటే ఎవరు బీఆర్ఎస్ హయాంలో ఆయన లంచాలు ఇచ్చినటువంటి పరిస్థితి, ఎందుకంటే లేకుంటే ఆయన కూల్తుంది అనేటువంటి, అంటే అక్రమంగా అది కట్టిర్రు, దాన్ని కూల్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేయలే, నోటీసులు ఇచ్చి ఆపేసింది. ఆ నోటీసులు ఇచ్చి ఆగడానికి 10 సంవత్సరాలు ఆగింది. ఆ 10 సంవత్సరాల ప్రాయం ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీకి ముట్ట చెప్పడం జరిగిందని ఆయన ఇండైరెక్ట్ గా చెప్పిండు. మనం ఏమంటున్నాం అంటే ఇది ఒకటే. సరే, ఇవాళ మనం అన్ని ప్రాంతాలని, ఒక ప్రాంతం అని కాదండి, మనం ఒక భవిష్యత్తు కూడా ఆలోచించాల్సి అని అనుకుంటే, రేపు ఇప్పుడు ఆంధ్ర చూసుకున్నా తెలంగాణ చూసుకున్నా, అక్కడ ఆంధ్రలో పడ్డంత వర్షాలు మన దగ్గర పడి ఉంటే పరిస్థితి వేరుండే. తర్వాత ఇక్కడ కూడా వరంగల్ పడేటువంటి ఏదైతే వాన పడ్డదో, వరంగల్ హన్మకొండ ఆ ప్రాంతంలో ఎక్కడైతే పడ్డదో అదే వాన హైదరాబాద్ లో పడితే ఇలా పరిస్థితులు వేరుంటుండే. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించినటువంటి హైడ్రా లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ దీని వెనకాల లోపాయకార ఒప్పందం జరిగేటువంటి ప్రయత్నం అయితే జరగొద్దు. ఎందుకంటే మేము గమనిస్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినప్పుడు వాళ్ళ స్పందన వేరుంటది, వాళ్ళు మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్పందన వేరుంటది. జయరాం గారు, పెద్దలు జయరాం గారు చెప్పారు, వారు ప్రస్తావిస్తూ భారతీయ జనతా పార్టీ పేరు కూడా ప్రస్తావించారు. నేను ఒకటే చెప్తా సార్, జయరాం గారికి వివిధ పార్టీ నాయకులు అందరూ కూడా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రము లేదా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు కబ్జాలు పెడతారంటే అధికార పార్టీ, అధికారం ఉన్నోడు, ఖచ్చితంగా అధికార పార్టీ అధికారం ఉన్నాడు. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి అలాంటి పరిస్థితులు లేవు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేదు. ఆ భారతీయ జనతా పార్టీ నాయకుల ఎక్కడ కూడా నోటీసులు వచ్చినటువంటి దాఖలాలు లేవు. 1-2 పరిస్థితులు ఉంటే వాళ్ళది కూడా గులగొట్టిర్రు. కార్పొరేటర్ కి సంబంధించిన అంశం ఉంటే దాన్ని కూడా గులగొట్టిర్రు. మేమేమంటున్నాం అంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా దాన్ని వ్యతిరేకిస్తలేం కదండి, హైడ్రాని స్వాగతిస్తున్నాం. కానీ ఆ చేసేటువంటి క్రియ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏదైతే హైడ్రాకి ఇచ్చినటువంటి పవర్స్ అనుకుందామో, లేదా రంగనాథ్ గారు చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇది ఒకటే, నిష్పక్షపాతంగా జరగాలి. వాళ్ళ అనుకూలమైనటువంటి వ్యక్తులకు ఒక న్యాయము, లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఒక న్యాయం అనేది జరిగితే ప్రజల్లో వీళ్ళ అనైక్యత దెబ్బతింటది, ప్రజల్లో తిరుగుబాటు స్టార్ట్ అయిపోతుంది. తిరుగుబాటు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. ఇప్పటి వరకు మనం పరిశీలించి పక్కన పెట్టాము, పథకాల గురించి మాట్లాడే విషయం పక్కన పెట్టాము, 6 హామీలు మర్చిపోయినాము, 14-13 ఇవి చెప్పారు, దాన్ని మర్చిపోయినాం. అన్ని మర్చిపోయి ఇలా హైడ్రా అని మాట్లాడుతున్నాం, వరదలని మాట్లాడుతున్నాం. అంటే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయా? అసలు ఎక్కడ జరుగుతుంది? ప్రేమ్ గాంధీ గారు, మనకెక్కడన్నా అనుమానాలు చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఒకటి చెప్తా ఉన్నాము, మీరు ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. కాబట్టి నిర్మమాటంగా ఎట్లయితే ప్రజలకు అవసరమో, మీరు భౌగోళికంగా ఎప్పుడైతే 40-50 సంవత్సరాల క్రితం ఏవైతే చెరువులు ఉన్నాయో అప్పుడు దానికి అనుగుణంగా ఎట్లున్నాయో ఇప్పుడు అట్లా మళ్ళా చేయడానికి మీరు సిద్ధంగా అండి. భారతీయ జనతా పార్టీ ప్రేమ్ గాంధీ గారు, చిన్న విషయం కూడా అండి. ప్రేమ్ గాంధీ గారు ఒక మాట, ఇప్పుడు ఇందాక మీరు చాలా అనుమానాలు వ్యక్తం చేశారు, మీకు ఎక్కడైనా అట్లా అనిపించిందా, అట్లా వినిపించిందా? క్లియర్ కనబడుతుంది కదా సార్, క్లియర్ కనబడుతుంది. ఇప్పటి వరకు జన్వాడ ఫామ్ హౌస్ కి బండి పోదు, మల్లారెడ్డి రంగారెడ్డి యూనివర్సిటీ దిక్కు ఎవరు కూడా మళ్ళీ చూడాడు. ఎంఐఎం కబ్జాలు చేసినటువంటి దానికి ఓరు బహదూర్పుర లోకల్ ఎమ్మెల్యే బాజాప్తా చిక్కలేసి అధికారులను బెదిరిస్తున్నాడు. ఎవరిని?
హైడ్రా అధికారుల్ని, జిహెచ్ఎంసీ అధికారుల్ని, డిపార్ట్మెంట్ ని బెదిరిస్తున్నాడు Okay. ఎంఐఎం నాయకుడు. తర్వాత ఈయనైతే డైరెక్ట్ అసదుద్దీన్ ఓవైసీ ఏమంటా ఉన్నాడు, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు ఇవాళ ఉన్న జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు అది ఎఫ్టీఎల్ లెవెల్ ఉంది, దాన్ని గులగొట్టు అంటాడు. ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి అనేక కార్యాలయాలు అవి ఎఫ్టీఎల్ లెవెల్ కు ఉన్నాయి, అవి అట్లున్నాయి, అవి గులగొట్టు అంటుండు. అంటే ఇవన్నీ వీళ్ళు మాట్లాడినప్పుడు అధికారుల అలసత్వం కనబడతా ఉంది. ఎక్కడ ఇలా లోపాయికార ఒప్పందం జరుగుతుందో అర్థమైతే లేదు. నిజంగా కూడా చెప్తున్నా, ఆ స్పీడ్ కి నేనైతే అనుకున్నా అందరు తువలకు వచ్చేస్తాడు. మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చేసినటువంటి చెరువులన్నీ కూడా బయటికి వస్తాయి, సస్యశ్యామలం అవుతుంది, ప్రతి ఒక్కరికి నీళ్ల ఇబ్బంది ఉండదు. బెంగళూరు దుస్థితి మన తెలంగాణకు గానీ మన హైదరాబాద్ కి రాదు అని 100% అనుకున్నాం. కానీ మళ్ళా మార్పులు కనబడతా ఉన్నాయి. ఒక మాట చెప్తా, అయితే ఎప్పుడైతే నిజాం ప్రభుత్వం 10 లక్షల మందికి చేసినటువంటి వ్యవస్థ ఇవాళ 1 కోటి మందిని కాపాడుతుందండి. 10 లక్షల మందికి ఉపయోగపడేటువంటి నాలా వ్యవస్థని ఇలా 1 కోటి మందిని కాపాడుతా ఉంది. మేమేమంటున్నాం అంటే ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించినప్పుడు భారతీయ జనతా పార్టీ మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తున్నాం. జయరాం గారు ఇప్పుడు ఇక్కడ ఇందాక మనకు ఒక